అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఒక భారీ శుభవార్తనైతే అందించిందండి కూటమి ప్రభుత్వం. 50 సంవత్సరాల పెన్షను, మిగిలిన 28 కేటగిరీల పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా దివ్యాంగ సోదరులకు 10,000 రూపాయలు, 15,000 రూపాయల పెన్షన్లకు కూడా అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టనుంది. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కొత్త పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టలేదు. ఇప్పుడు ఈ పథకానికి శ్రీకారం చుట్టబోతోంది కూటమి ప్రభుత్వం. 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయల పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టనుంది. కూటమి ప్రభుత్వం ఈ అప్లికేషన్ల స్వీకరణను ఎప్పటి నుంచి చేపడుతుంది, అలాగే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, దీనికి కావాల్సిన అర్హతలు ఏంటి, ఎంత ఈ డబ్బుల్ని కేటాయించడం జరిగింది ఈ పథకానికి, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకంకి 27,000 కోట్ల రూపాయలను అయితే కేటాయించడం జరిగింది బడ్జెట్లో. 27,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం బడ్జెట్లో కేటాయించారు. ఈ డబ్బులు వచ్చేసి మనకు ఎవరైతే పెన్షన్ కోసం అప్లై చేసుకుంటారో కొత్త పెన్షన్దారులు వాళ్ళకు అందించేందుకు కేటాయించడం జరిగింది. దాదాపుగా 15 లక్షల మంది పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నట్టుగా ప్రభుత్వం అంచనా అయితే వేసిందండి. ఈ 15 లక్షల మందిలో 2,20,000 మంది వితంతు పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. వితంతు పెన్షన్లు మొదటగా అందించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మంత్రులు మరియు ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని గురించి ప్రజలకు వివరిస్తున్నప్పుడు ఎక్కువగా ఈ వితంతు పెన్షన్లకు సంబంధించిన కీలకమైన వినతులే మంత్రులకు మరియు ఎమ్మెల్యేలకు రావడం జరిగింది. కాబట్టి మొదటగా వితంతు కేటగిరీ పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ చేపట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే మిగిలిన కేటగిరీలకు కూడా ఈ అప్లికేషన్ల స్వీకరణ ఉంటుంది. ఒక వారం 10 రోజుల తేడాలో మనకు మిగిలిన కేటగిరీలకు కూడా అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టనుంది ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం ఎప్పటి నుంచి అప్లికేషన్ల స్వీకరణ చేపడుతుందంటే ఈ ప్రభుత్వం సెప్టెంబర్ నెల మొదటి వారం నుంచి ఈ అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టనున్నట్టు సమాచారం అండి. ఈ అప్లికేషన్ల కోసం మనం ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలి అంటే ముందుగా అర్హతలను పరిశీలిద్దాము. అర్హతలు వచ్చేసి ఈ ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా పెన్షన్ పొందాలి అంటే 50 సంవత్సరాల పెన్షన్కు 50 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో ఏదో ఒక వర్గానికి చెంది ఉండాలి. అలాగే మగ ఎవరికైనా 50 సంవత్సరాల పెన్షన్ రావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి. ఆధార్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి. రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఏదైతే స్మార్ట్ రేషన్ కార్డు ఇచ్చారో ఆ స్మార్ట్ రేషన్ కార్డును కలిగి ఉండాలి. ఈ ఈకేవైసీ ప్రక్రియ స్మార్ట్ రేషన్ కార్డుకి కలిగి ఉండాలి. ఈకేవైసీ ప్రక్రియ అయితే చేయించుకొని ఉండాలి. ఇక మిగిలిన కేటగిరీలకు సంబంధించి మీకు అన్నీ తెలిసిందే అండి. వితంతు పెన్షన్కు భర్త చనిపోయిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. చేతి వృత్తుల వారికి వారి వృత్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక మనకు ఒంటరి మహిళా పెన్షన్ కూడా ఉందండి. ఒంటరి మహిళా పెన్షన్లో ఒంటరిగా జీవిస్తున్న మహిళ భర్తతో విడిపోయినట్టుగా డైవర్స్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాలి. మహిళకు పెళ్లి కానట్టయితే ఎంఆర్ఓ గారి దగ్గర సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి 4,000, 6,000 రూపాయల పెన్షన్కు సదరం సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 40% నుంచి 85% మధ్య అంగవైకల్యం ఉన్న వాళ్లకు 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. 85% నుంచి 100% మధ్య ఎవరికైతే అంగవైకల్యం ఉండి బెడ్కే పరిమితమై ఉండి లేదా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అయి ఉండి వీల్చైర్కే పరిమితమై ఉన్న వాళ్లకు 10,000 రూపాయలు, 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పెన్షన్లకు కూడా అప్లికేషన్ల స్వీకరణ సెప్టెంబర్ నెల మొదటి వారంలోనే ఉండబోతోందండి. ఈ పెన్షన్లకు వచ్చేసి మెడికల్ సర్టిఫికేట్ను కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీకు 10,000-15,000 రూపాయల పెన్షన్లు రావడం అయితే జరుగుతుంది. అయితే ఈ అర్హతలను పరిశీలించాము. ఇప్పుడు డాక్యుమెంట్స్ చూద్దామండి. డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి అంటే అన్నిటికీ కామన్గా డాక్యుమెంట్స్గా వచ్చేసి ఆధార్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉండాలి. తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి. స్మార్ట్ రేషన్ కార్డు ఏదైతే ఇవ్వడం జరిగిందో ఈ స్మార్ట్ తెల్ల రేషన్ కార్డును
మనకు కలిగి ఉండాలి. స్మార్ట్ రేషన్ కార్డులో అభ్యర్థికి ఈకేవైసీ ప్రక్రియ అయితే పూర్తి చేసి ఉండాలి. ఇప్పటికీ చాలామంది ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయలేదండి. దగ్గరలో ఉన్న రేషన్ దుకాణానికి వెళ్ళి మీ ఆధార్ కార్డుని ఇచ్చినట్టయితే బయోమెట్రిక్స్ వేసి మీరు ఈకేవైసీని అయితే పూర్తి చేయవచ్చు, లేదా సచివాలయంకి వెళ్ళి ఈకేవైసీని అయితే పూర్తి చేయవచ్చు. ఖచ్చితంగా ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోండి. అప్లికేషన్లు తీసుకోకముందే ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలండి, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. ఇన్కమ్ సర్టిఫికేట్లో ఆదాయం 1,20,000 లోపు ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో 1,44,000 లోపు ఉండాలి. అప్పుడే ఏ ఇబ్బంది లేకుండా పెన్షన్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది. ఇక 50 సంవత్సరాల పెన్షన్కు ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి. అలాగే 6 నెలల కరెంటు బిల్లు సరాసరి అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. కరెంటు బిల్లు 300 యూనిట్లు వస్తున్నట్టుగా ప్రభుత్వం నిర్ధారించుకోవడం కోసం ఈ కరెంటు బిల్లు యొక్క సరాసరిని తీసుకోవడం జరుగుతుంది. ఇక వితంతు పెన్షన్కు భర్త చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకు ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ సబ్మిట్ చేసినట్టయితే మనకు అర్హతలను పరిశీలించి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులు ఈ డబ్బులను అయితే అందజేయడం జరుగుతుంది. అక్టోబర్ 1 నుంచి మనకు పెన్షన్లు మంజూరు చేసి ఇంటింటికి వచ్చి అక్టోబర్ 1న పెన్షన్లు అయితే అందజేయడం జరుగుతుంది అన్నమాట. ఇక ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ గురించి చూద్దామండి. 6 స్టెప్ వెరిఫికేషన్ ద్వారా ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకే మాత్రమే ఈ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. 6 స్టెప్ వెరిఫికేషన్లో ముఖ్యంగా మొదటిది వచ్చేసి కరెంటు బిల్ అండి. కరెంటు బిల్లు 300 యూనిట్ల కన్నా తక్కువే ఉండాలి, ఎక్కువైతే ఉండకూడదు. కరెంటు బిల్ అంటే మనకు 300 రూపాయలు కాదండి, 300 యూనిట్లు, దాదాపుగా 700-800 రూపాయల కరెంటు బిల్లు రావడం జరుగుతుంది. వాళ్ళకు మాత్రమే ఈ పెన్షన్ రావడం జరుగుతుంది. వాళ్ళు ఎవరైతే 300 యూనిట్ల లోపల ఉంటుందో వాళ్ళకు మాత్రమే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి కార్ అండి. కార్ వచ్చేసి 4 వీలర్ కలిగిన వాళ్ళకు పెన్షన్ అనేది ఇవ్వడం జరగదు. కేవలం ట్యాక్సీకు, ట్రాక్టర్కు మాత్రమే మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఎల్లో బోర్డు ఉన్న వాళ్ళకు మాత్రం పెన్షన్ అందజేస్తారు. మిగిలిన వైట్ బోర్డు ఉన్న వాళ్ళకు మాత్రం ఈ పెన్షన్ అనేవి రావండి. ఇక వ్యవసాయ భూమి వచ్చేసి 3 ఎకరాల మాగాని ఉండాలి, అంతకన్నా లోపే ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదు. మనకు మెట్ట భూమి వచ్చేసి 10 ఎకరాల లోపు ఉండాలి, 10 ఎకరాల పైన అయితే ఉండకూడదు. కమర్షియల్ ల్యాండ్ ఏదైతే పట్టణ ప్రాంతాల్లో భూమి ఉంటుందో అది 1000 చదరపడుగుల కన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువ ఉండకూడదు. ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఉద్యోగస్తులను ఉండకూడదు. ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నట్టయితే మనకి పథకం ద్వారా డబ్బులు అందించడం జరగదు. ఇక చివరిది వచ్చేసి ఆదాయం అండి. ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయల లోపు ఉండాలి, పట్టణ ప్రాంతాల్లో 12,000 లోపు ఉండాలి. అప్పుడే మీకు ఈ పెన్షన్లు అందజేయడం జరుగుతుంది. ఇంట్లో ఒకరికి పెన్షన్ వస్తే ఇంకొకరికి పెన్షన్ ఇవ్వడం జరగదండి. ఒక దివ్యాంగ సోదరులకి పెన్షన్ వచ్చినట్టయితే ఆ సందర్భంలో ఇంకొక పెన్షన్ మంజూరు చేస్తారు, కానీ ఒకే పెన్షన్లు అంటే ఇప్పుడు వితంతు పెన్షన్ మరియు 50 సంవత్సరాల పెన్షన్ రెండింటిని ఒకే ఇంట్లో ఇవ్వడం జరగదు. ఒక రేషన్ కార్డుకు కేవలం ఒక పెన్షన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కానీ దివ్యాంగులకు మాత్రం ఎక్సెప్షన్ ఇవ్వడం జరిగింది. ఒక ఇంట్లో దివ్యాంగ సోదరుడు ఉండి అలాగే వితంతు పెన్షన్కు అప్లై చేసుకున్నట్టయితే ఆ సందర్భంలో 2 పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని గుర్తుంచుకోండి. ఇంట్లో ఒకరికి మాత్రమే రేషన్ కార్డుకు ఒకరికి మాత్రమే పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండి పెన్షన్లకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. మీరు ఈ పెన్షన్ల కోసం ఖచ్చితంగా అప్లై చేసుకోండి. వచ్చే అప్లికేషన్ల స్వీకరణ అయితే జరుగుతుందన్నమాట. ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. అలాగే గతంలో అప్లై చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ ఇంకొకసారి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఎక్కడో పడిపోయి ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ని మళ్ళీ మీరు తీయడం జరగదు. కాబట్టి కొత్తగా అప్లై చేసుకున్నట్టయితే మీకు పెన్షన్ను మంజూరు చేయడం జరుగుతుంది. ఇది పెన్షన్కి సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.